సార్ వాళ్ళది టైం పడుతుంది. కొంచెం మున్నాడి గుడ్ సార్ బాహుబలి రండి 108 ఆలోచించింది కదనా తాను తీస్తాం ఓ నీలో యాడు నువ్వు యాడు ఒక ముఖ్యంగా మన పరిసరాలని పవిత్రమైన ఆలయాల్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సాంప్రదాయబద్ధంగా తిరుమల ఆలయంలో ప్రతి సంవత్సరము ముఖ్యమైన రోజుల ముందులో ఆలయ శుద్ధి కార్యక్రమం అంటే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటారు, దాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం రోజున ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. ఎందుకంటే మంగళవారం రోజున రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి దేశం మొత్తం మీద కూడా పరిశుభ్రమైన ప్రాంతాల్లో తిరుమల ఒకటిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మరి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారి వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారందరి మీద ఉంది. ముఖ్యంగా పవిత్రమైన ప్లేసెస్లో మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే వచ్చే భక్తులకి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తిరుమలలో చేపడుతున్న విధంగా మిగతా ఆలయాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవాలి.
తర్వాత తిరుమల వచ్చే భక్తులందరికీ కూడా ఈ వచ్చే వేసవి కాలంలో సులభమైన దర్శనం జరిపించడానికి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో బ్రేక్ దర్శనం అనేది ప్రోటోకాల్కు మాత్రమే వర్తిస్తుంది. సిఫార్సు లేఖల్ని స్వీకరింపబడవు. అదేవిధంగా బయట వెయిట్ చేసే ప్లేసెస్లో కూడా మరింత మెరుగైన సదుపాయాలని కలిగజేయడానికి ప్రయత్నం చేస్తాము. టికెట్స్ బుక్ చేసుకోవడానికి కూడా మరింత పారదర్శకంగా టెక్నాలజీని వినియోగించి ఒక మొబైల్ యాప్ని కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతా ఉన్నాము. భక్తుల సేవలో టీటీడీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.